అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే మెట్లు, అంటే సోపానాలు అంటే మెట్లు అని అర్థం. మనం నూతనంగా నిర్మించుకునే గృహంలో మెట్లు ఎక్కడ వేసుకోవాలి అంటే డూప్లెక్స్ హౌస్ అంటే డూప్లెక్స్ హౌస్కైనా ఇండివిజువల్ నార్మల్ హౌస్కైనా గృహం బయట వేసుకునే మెట్లైనా ఎక్కడ వేసుకోవాలి. గృహం లోపల అంటే డూప్లెక్స్ హౌస్ వాళ్ళు గృహం లోపల మెట్లు వేసుకుంటా ఉంటారు కదా, అట్లా గృహం లోపల వేసుకునే మెట్లు కూడా ఎక్కడ వేసుకోవాలి, ఏ ప్లేస్లో వేసుకోవాలి తెలుసుకుందామండి మనం ఈరోజు. ముందుగా మనం ఇక్కడ చూస్తే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మన గృహం అనుకోండి. ఈ గృహానికి దిక్కులు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. విదిక్కులు తీసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే ఇప్పుడు గృహం లోపల మెట్లు తీసుకోవాలనుకోండి, డూప్లెక్స్ హౌస్ వాళ్ళు మెట్లు తీసుకోవాలి. అయితే దీనికి ముందు మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఒక శ్లోకం, చతుర్దిక్షు చతుష్కోణే సోపాన స్థానమీరితం అన్నారు. అంటే చతుర్దిక్షు 4 కోణాలలో, 4 దిక్కులలో, 4 కోణాలలో, అంటే దిక్కులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం కదా, 4 విదిక్కులలో అంటే 4 కోణాలు ఇవి. చతుర్దిక్షు చతుష్కోణే, ఇవి కోణాలు అన్నమాట. సోపాన స్థానమీరితం అంటే 4 దిక్కులలో, 4 విదిక్కులలో ఎక్కడైనా మనకి అవకాశాన్ని బట్టి, మనకి ఎక్కడైతే వీలవుతుందంటో మన అవసరాన్ని బట్టి అక్కడ మెట్లు తీసుకోవచ్చు అని చెప్పారనమాట. అయితే ఇప్పుడు 4 దిక్కులలో ఇక్కడ తీసుకోవచ్చు, దక్షిణంలో ఇటైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, మళ్ళీ మనకి ద్వార ప్లేసులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని చూసుకొని దక్షిణంలో ఇప్పుడు 4th ప్లేస్లో ఒకవేళ ద్వారం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది 9/9 గ్రిడ్ అంటే ఇది 3-3 అనమాట. ఒకటి ఈ 3-3 తీసుకుంటే ఈ మధ్యలోది బ్రహ్మస్థానం, ఇది చుట్టూ గదులు అనమాట. ఈ దక్షిణం వైపుగా, ఈ దక్షిణం దిక్కులో మెట్లు తీసుకోవచ్చు. ఇక్కడ తూర్పులో కూడా తీసుకోవచ్చు డూప్లెక్స్ హౌసులకి. ఇక్కడ పడమరలో కూడా మెట్లు తీసుకోవచ్చు. ఉత్తరంలో కూడా మనకి ఎటైతే గృహాలు సింహద్వారాలు వస్తాయో అది చూసుకొని మన ద్వారాలను వీళ్ళని బట్టి అట్లా మనం మెట్లు తీసుకోవచ్చు. 4 దిక్కులలో ఎటైనా తీసుకోవచ్చు. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ అనుకోండి, దక్షిణంలో తీసుకోవచ్చు. డూప్లెక్స్ హౌస్ వాళ్ళు దక్షిణం వాళ్ళు పడమరలోనే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇటు సింహద్వారాలు ఇవి వస్తాయి కాబట్టి ఇటు పడమరలోనే తీసుకోవచ్చు. పడమర వాళ్ళు ఉన్నారు, పడమర ఫేసింగ్ వాళ్ళు డూప్లెక్స్ హౌస్ కానీ ఇటు దక్షిణంలో తీసుకోవచ్చు, ఇటు ఉత్తరంలో అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉత్తరం వాళ్ళు అయినా సరే, ఉత్తరం వాళ్ళు ఇటు ఎంట్రీ అయినా ఇటు పడమర అయినా తీసుకోవచ్చు, ఇటు తూర్పు అయినా తీసుకోవచ్చు. అంటే ఈ 4 దిక్కులలో మనకు అనుకూలాన్ని బట్టి మనకి తీసుకోవచ్చు అన్నమాట. అట్లానే గృహం బయట మెట్లు తీసుకోవాలి అంటే 4 దిక్కులు, 4 దిక్కులలో తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఆగ్నేయంలో తీసుకోవచ్చు, మనకి ఆగ్నేయంలో తీసుకోవచ్చు, ఇటు వాయువ్యంలో కూడా తీసుకోవచ్చు. కొన్ని గృహాలకి ఇప్పుడు చతుర్దిక్షు చతుష్కోణే సోపాన స్థానం మీద అంటే ఈశాన్యంలో కూడా మెట్లు తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడున్న రోజులలో అంత సాహసాలు ఎవరు చేయరు కాబట్టి ఇక్కడ మనం తీసుకోమన్నా వాళ్ళు ఎవరు తీసుకోరు. కానీ పూర్వం రోజులలో గమనిస్తే కొన్ని ఇండ్లకి ఈశాన్యంలో కూడా మెట్లు ఉన్నాయి. కొన్ని కోటలకు కానీ కొన్ని ఇండ్లకి ఈశాన్యంలో కూడా మెట్లు ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ నైరుతి వైపు అంటే ఈ దక్షిణంలోనే, మళ్ళీ అవుటర్ సైడ్ దక్షిణంలోనైనా మెట్లు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే పెద్ద గృహాలు అనుకోండి, చిన్న గృహాల గురించి చెప్పట్లేదు, పెద్ద గృహాలలో అయితే కొంచెం ఇట్లా స్పేస్ వదిలేసి ఇట్లా తీసుకోవచ్చు. ఇటు కూడా నైరుతి కొద్దిగా వదిలేసి ఇట్లా తీసుకోవచ్చు అన్నమాట, మెట్లు తీసుకోవచ్చు. ఇట్లా పూర్తి నైరుతికి అనేది మనకి తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. చతుర్దిక్ష చతుష్కోణే సోపాన స్థానం మీరితం అని. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే పెద్ద గృహం అనుకోండి, పెద్ద గృహం ఓకే, ఒక 50 x 70 ఫీట్ అట్లా పెద్ద గృహాలు అయితే పూర్తి నైరుతిలో కాకుండా కొంచెం వదిలేసి ఇక్కడ స్టెప్స్ తీసుకోమని చెప్తున్నాను. అట్లానే వాయువులు జనరల్గా, ఆగ్నేయంలో అందరూ జనరల్గా తీసుకుంటానే ఉంటారు.
ఇక్కడికి వచ్చేపాటికి కొంతమంది నైరుతి సజెస్ట్ చేయరు. కొన్ని పెద్ద గృహాలు అయితే మటుకు మనకి ఇటు మెట్లు కావాల్సి వస్తే ఇటు కొంత భాగం ఒక ప్లేస్ 2 భాగాలు వదిలేసి ఇక్కడ మెట్లు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇటు కూడా అంతే, పడమర వైపు మనకి సింహద్వారం ఎటు ఉంది, ఎటు మెట్లు రావాలి అట్లా చూసుకొని మనం మెట్లు తీసుకోవాలి. ఇప్పుడు చిన్న గృహాలు అనుకోండి, వాళ్ళకు ఉన్నదే చిన్న గృహం, పాపం ఒక 12-13 అడుగులు ఎడల పిల్లు, దాంట్లో వాళ్ళకి ఒక భాగం 2 భాగాలు వదిలేంటే మెట్లు పడడమే కష్టం సింహద్వారం పోగా. అట్లాంటి గృహాల గురించి చెప్పట్లేదు, పెద్ద గృహాలు అయితే ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా మనం మెట్లు మన అనుకూలాన్ని బట్టి ఈ ప్లేస్లలో మెట్లు తీసుకోవచ్చండి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. జనరల్గా ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇక్కడ కొంతమంది ఉత్తరం మెట్లు అనేపాటికి ఇక్కడ కొంచెం సంకోచిస్తూ ఉంటారు జనాలు. మనకి శాస్త్రంలో అలా చెప్పారు, చతుర్దిక్ష చతుస్కోనే సోపాన స్థానం మీరితో అని. అందుకే మనకి కన్వీనియంట్ని బట్టి అక్కడే తీసుకోమని కాదు, మనకి కన్వీనియంట్ని బట్టి తీసుకోవచ్చు మెట్లు. ఇది గమనించాలి అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి. మన నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.